హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకి ఫస్ట్ 15 లక్షలకు ఎస్జిటి పోస్ట్ డిఎస్సి స్పోర్ట్స్ కోటా కొలువుల భర్తీలో భారీ స్కామ్ అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. తెలంగాణకు సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి రిక్రూట్మెంట్లో జరిగినటువంటి భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి ఆగమేఘాల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. విషయం హైకోర్టుకు, లోకాయుక్తకు చేరడంతో ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్టుగా అధికారుల పరిస్థితి తయారైంది. ఈ నియామకాల కోసం కొందరు అధికారులు ఒక్కో అభ్యర్థి నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సమర్పించిన వివరాలను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం ఇందులో మరో వింత అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ టీచర్ పోస్టుల భర్తీలో తొలిసారి స్పోర్ట్స్ కోటాను అసలేం జరిగిందంటే టీచర్ పోస్టుల భర్తీలో తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను అమలు చేశారు. ఇందులో 95 పోస్టులు ఉండగా దాదాపు 8,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాల అనంతరం 393 మంది అభ్యర్థులను అర్హులుగా తేల్చి వారిలో నుంచి 32 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన 60కి పైగా పోస్టులను ఓపెన్ కోటాకు మళ్లించి భర్తీ చేశారు. పోస్టుల భర్తీ కోసం 2024 అక్టోబర్ మొదటి వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. నవంబర్ 20, 21, 22వ తేదీల్లో మరోసారి సర్టిఫికేట్లు పరిశీలించారు. కింది స్థాయి అధికారులు సర్టిఫికేట్లను పరిశీలించడంతో 2025 జనవరి 3, 4 తేదీల్లో హైలెవెల్ కమిటీ సర్టిఫికేట్లను పరిశీలించింది. ఈ క్రమంలో 32 పోస్టుల్లో 25 మంది అనర్హులున్నట్లు తేల్చారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా కండ్లు మూసుకున్న అధికారులు అంటూ కూడా మనకైతే రావడం అయితే జరిగిందనమాట. హన్మకొండలో ఓ అభ్యర్థి 20 ఏండ్ల వయసులో జూనియర్ కేటగిరీలో పోటీలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్ సమర్పిస్తే కండ్లు మూసుకొని ఉద్యోగం ఇచ్చారు. నిజానికి 16 ఏండ్ల లోపు వారికే జూనియర్ కేటగిరీకి అనుమతిస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలో మెరిట్ జాబితాలో ఉన్న 51వ ర్యాంక్ అభ్యర్థికి కాకుండా 88వ ర్యాంక్ అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారు అంటూ సో ఈ విధంగా రావడం జరిగింది. అదేవిధంగా తప్పించుకునేందుకే నానా పాటలు అంటూ ఇచ్చారు. అదేవిధంగా పక్కా ప్లాన్ 15 లక్షలకు బేరం అంటూ కూడా రావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ తప్పు చేశారన్న అడ్వకేట్ జనరల్ అంటూ కూడా ఇచ్చారు. టీచర్ పోస్టుల భర్తీపై విద్యాశాఖ అధికారులు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోగా భారీ తప్పిదం జరిగినట్లు ఏజీ తేల్చారు. స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ శాఖలు రెండు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉండడంతో పర్యవేక్షణ లేక అధికారులే అన్నీ తామై వ్యవహరించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు అనేవి ఉన్నాయి అంటూ కూడా సో ఈ విధంగా ఇచ్చారు. 2024 అక్టోబర్ నుంచి అర్హులు దర్జాగా టీచర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అదే అంశంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మరికొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు సైతం రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించింది. అయితే స్కామ్ బయటపడడంతో తనపై వేటు తప్పదన్న ఆలోచనతో ఓ అధికారి బదిలీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది అంటూ కూడా ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఉల్లంఘనలు ఇలా అంటూ ఇచ్చారు. సర్టిఫికేట్ ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించలేదు. దరఖాస్తులో సమాచారం ఆధారంగా అధికారులే అర్హులెవరో తేల్చారంటూ ఇచ్చారు. అదేవిధంగా నేషనల్ పోటీల్లో పాల్గొన్న వారే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులని నోటిఫికేషన్లు పేర్కొన్నారు. కానీ స్టేట్ మీట్ ఆడిన వారిని అర్హులుగా తేల్చారు. ఇంకా స్టేట్ మీట్ సర్టిఫికేట్లో అడ్మిషన్లకే పనికొస్తాయి, రిక్రూట్మెంట్కు వర్తించవు. కానీ రిక్రూట్మెంట్ కూడా వర్తింపజేశారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో 3 జాతీయ స్థాయి క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్లలో జాతీయ స్థాయి క్రీడాకారులను పక్కన పెట్టి రాష్ట్ర స్థాయి ఇంటర్వర్సిటీ ఆటల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారంట. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట.
నెక్స్ట్ చూస్తే తనిఖీలతో బోధనెలా అంటూ ఇచ్చారు. పాఠశాలల పర్యవేక్షణకు సీనియర్ టీచర్లు 2000 మంది టీచర్లకు కొత్త బాధ్యతలు అంటూ రావడం జరిగింది. కొత్త విధానంపై ఉపాధ్యాయుల అసంతృప్తి, పైరవీలకు ద్వారాలు తెరుస్తున్నారనే ఆరోపణలు, పాఠాలు చెప్పేందుకు టీచర్ల కొరత రాదా? విద్యాశాఖపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు అంటూ సాక్షి పేపర్‌లో అయితే పబ్లిష్ అయింది. సో, దీని గురించి చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలకు టీచర్లనే నియమిస్తూ విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు దుమారం రేపుతున్నాయి. టీచర్ల సంఘాలు దీన్ని అనాలోచిత నిర్ణయమని విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయం పాఠశాలల్లో టీచర్ల కొరతను మరింత పెంచుతుందని, పైరవీలకు ద్వారాలు తెరిచినట్లే అవుతుందని పలువురు టీచర్లు అంటున్నారు. అయితే ఈ విధానంపై పాఠశాల విద్య ఉన్నతాధికారులు కూడా పెదవి విరుస్తున్నారు అంటూ ఇచ్చారు. ఇప్పటివరకు ఉన్నతాధికారులే అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో 24,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటి పర్యవేక్షణకు ప్రతి మండలంలో మండల విద్యాధికారులుంటారు. సాధారణంగా ప్రధానోపాధ్యాయుడికే పదోన్నతి కల్పించి ఎంఈఓగా నియమిస్తారు. గత ఏడాది వరకు ఒక్కో హెచ్ఎంకు 5 మండలాల వరకు పర్యవేక్షణ బాధ్యత ఉండేది. గత సంవత్సరం పదోన్నతుల కారణంగా ఒక్కో మండలానికి ఒక్కో ఎంఈఓ వచ్చారు. వీరితో పాటు మండల రిసోర్స్ పర్సన్స్ కూడా ఉంటారు. వాళ్ళంతా పాఠశాలలను తనిఖీ చేసి జిల్లా విద్యాధికారికి ప్రతి నెల నివేదికిస్తారు. డీఈఓ ద్వారా ఈ రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యా డైరెక్టరేట్‌కు చేరుతుంది. స్కూళ్లలో విద్యార్థుల హాజరు పట్టిక నిర్వహణ, సిలబస్ సకాలంలో లేదా పూర్తవుతుందా లేదా, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఉపాధ్యాయుల పనితీరు వంటి వివరాలపై నివేదికలు ఇస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయులకి ఈ బాధ్యతలు అప్పగించడం వివాదానికి కారణమైంది అంటూ సో, ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా సమస్య ఏమిటి అంటే రాష్ట్రంలో 1.06 లక్షల మంది ప్రభుత్వ టీచర్లున్నారు. కొన్ని స్కూళ్లలో టీచర్లు ఎక్కువ, విద్యార్థులు తక్కువున్నారు. ఈ లెక్కన దాదాపు 6,000 మంది టీచర్లు మిగులు ఉన్నారనేది ప్రభుత్వం వాదన. కానీ విద్యార్థులు తక్కువ ఉన్నా అన్ని సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుందని, ఈ లెక్కన ఇంకా టీచర్లు అవసరం ఉందని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం 10 ఏళ్ల బోధనా అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ రోజు 2 స్కూళ్లను తనిఖీ చేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10 ఏళ్ల సర్వీసున్న స్కూల్ అసిస్టెంట్లు కూడా రోజు 2 స్కూళ్లు తనిఖీ చేయాలి. ఉన్నత పాఠశాలల్లో కూడా స్కూల్ అసిస్టెంట్లనే తీసుకుంటారు. వీళ్ళు 3 నెలల్లో 50 స్కూళ్లు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలి. స్కూల్ హెచ్ఎం క్యాడర్ కంటే ఎస్జీటీ క్యాడర్ తక్కువ. ఇలాంటి వారి చేత స్కూళ్లను తనిఖీ చేయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు అంటూ. సో, ఈ విధంగా అయితే వచ్చిందనమాట. పైరవీలకు దారులు అంటూ కూడా మనకైతే రావడం జరిగింది.